మన బలహీనతలను చూసి సహాయం చేయగల వానికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 22వ అధ్యాయం 28 నుంచి 34 వచనాల వరకు చదువుదామా? ఒకసారి 28వ వచనం నుంచి, నా శోధనలో నాతో కూడా నిలిచిన్న వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే చల్లించుటకు మిమ్మను కోరుకొనెను, కాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. అయితే అతడు, ప్రవ్వా, నీతో కూడా చెరలోనికి నీ మరణమునకు నువ్వు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని మీతో చెప్పుచున్నాను. ఈ విషయాన్ని మనం 34వ వచనంలో చూస్తున్నాం. ఈ లేఖన భాగం అంతటిలో నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో మనం జాగ్రత్తగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యేసుప్రభు వారి శిష్యులతో అంటున్నారు, నా శోధనలో నాతో కూడా నిలిచిన్న వారు మీరే అని. అవును, మరి గురువు ఎక్కడుంటారో, బోధకుడు ఎక్కడుంటాడో, శిష్యులు కూడా అక్కడే ఉంటారు కదా. కాబట్టి ప్రభు యొక్క శోధనలో వారు కూడా అక్కడే నిల్చున్నారు. చివరకు యేసుప్రభు వారు మరణించే సమయానికల్లా శిష్యులు మంచి సాక్ష్యాన్ని ప్రభు దగ్గర నుండి పొందుకోగలిగారు. యేసుప్రభుతో పాటు ఉండినప్పుడు ప్రభు యొక్క శోధనలో వారు కూడా ఆయనతో పాటు నిలిచి ఉండినందున దేవుడు అంటే మన ప్రభువు వారికి ఒక ఘనతనిచ్చారు, వారికి రాజ్యాన్ని నియమించారు, సింహాసనాలు ఏర్పాటు చేశారు, తీర్పు తీర్చడానికి వారిని నియమించుకున్నారు. ఈ విషయాన్ని ప్రభు అక్కడ చెప్తున్నారు. ఇది మనం 1000 ఏండ్ల పరిపాలనలో తప్పకుండా చూస్తాము. కానీ ఈనాటి నుంచే ఎవరైతే దేవుని రాజ్యంలో చేర్చబడి ప్రభు యొక్క శిష్యులుగా ఉంటూ ఉంటారో వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది. యేసుప్రభు వారు తన శిష్యులతో రాజ్యాధికారాన్ని పంచుకోవడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. ప్రభు యొక్క మనస్సు అదే. విశ్వాసులు క్రీస్తుతో కలిసి పాలించేవారుగా ఉంటారు అని ప్రభు మనకు తెలియజేస్తున్న సంగతి ఇది. ఏదైతే ఆనాడు ఏదైనా తోటలో ఆదాము పోగొట్టుకున్నాడో దానంతటిని ప్రభు తన రాజ్యంలో తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఏదైనా తోటలో ప్రతి జంతువుకు పేరు పెట్టింది ఆదామే. దేవునితో కలిసి పరిపాలించే పనిలో ఉన్నాడు. కానీ తర్వాత తన అధికారాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఎలాగంటే దేవుడు చేయవద్దన్న పని చేసి, సాతాను చేయమన్న పని చేసి తన మీద అధికారాన్ని పూర్తిగా సాతానుకు అప్పగించినందున దేవునితో కలిసి పరిపాలించే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు, ఎవరైతే తన రాజ్యంలో చేర్చబడతారో వారందరూ తనతో కలిసి రాజ్యం వెళ్తారు అని. దేవుని యొక్క మనసు ఎంత గొప్పదో మనం గ్రహిస్తున్నాం. ఆయన ఎప్పుడూ మనల్ని తనకంటే తక్కువ వారం అయినప్పటికీ, మనలో ఎంతో చీకటి ఉన్నప్పటికీ ఆయన అయితే మనల్ని వేరుగా చూడటానికి ఇష్టపడట్లేదు. తనతో సమానంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని సృష్టించింది కూడా తనలాగా ఉండడానికి. అందుకే ప్రభు మనసు ఎప్పుడు కూడా క్రీస్తు పోలిక, క్రీస్తు స్వభావము, క్రీస్తు మనసు, ఇలా ప్రతి విషయంలోనూ మనల్ని క్రీస్తులాగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా మనం కూడా అధికారాన్ని కలిగి ఉండాలని, ఏ పాపం లేకుండా ఉండాలని, ఆయనలాగా ఆయన పోలికలో మార్చబడాలని మనస్సు కలిగి ఉండాలని ప్రభు ఎంతో కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆయన చేసే ప్రతి పని, ఆయన పలికే ప్రతి మాట, దాని అంతము, దాని ఫలితము ఏం ఆశిస్తారు అని అంటే మనం క్రీస్తు పోలికలోకి, క్రీస్తు మనస్సులోకి మార్చబడటమే. అన్ని సమయాలలో అంటే శ్రమ అయినా, కరువైనా, హింస అయినా, భారమైన ప్రభుతో కలిసి ఉండి వాక్యం నిమిత్తం ఏదైనా వదులుకోవలసి వస్తే, అంటే నా ఉద్దేశం వాక్యంలో వాక్యానుసారంగా బ్రతకటం కోసం ఏదైనా నష్టపోవలసి వస్తే దానికి సిద్ధపడి వాక్యంలో ఫలిస్తూ ఉంటే మనకు ఒక గొప్ప భవిష్యత్తును ప్రభు ప్లాన్ చేశారు. మనకు చాలా గొప్ప భరోసా ఈ వాక్యం మనకి ఈ రోజు ఇస్తుంది. దేవుడు వాగ్దానం చేసిన దానిని మనం తప్పకుండా స్వతంత్రించుకుంటాం. ఇంకా తర్వాత వచనాలు చూస్తే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పిన మాటను మనం ఆలోచిస్తే ఈ వచనంలో మనకు ఒక సంగతి గుర్తుపట్టాలి. మనం అందరం ఒక సంగతిని గుర్తుపట్టాలి. అదేంటంటే, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు కోరుకొనెను అనే మాట. సాతాను కోరుకుంటాడు. ఎందుకనంటే ఎవరైతే ప్రభుతో పాటు నిలిచి ఉంటారో, వాక్యంలో నిలిచి ఉంటారో వారిని ఖచ్చితంగా కోరుకుంటాడు. కొన్నిసార్లు ప్రభు అనుమతిస్తారు, ఎందుకంటే మనం ఇంకా ఎదగటం కోసం. అయితే అనుమతించిన ప్రభు మన కోసం విజ్ఞాపన కూడా చేస్తూ ఉంటారు. సాతాను ఎప్పుడు దేవుని బిడ్డల్ని కోరుకుంటూనే ఉంటాడు. కానీ దేవుడు అనుమతించిన కారణం ఏంటో మనకు ఈ తర్వాత వచనాల్లో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. అదేంటంటే వారి నమ్మిక తప్పిపోతుందో లేదో తెలియజేయబడటానికి. ఎవరికి? దేవునికి కాదు, శిష్యులకి. పేతురుకే ఆ విషయం తెలియాలి. ఎందుకంటే ఆ తర్వాత వచనాల్లో పేతురు అంటున్నాడు, అయితే అతడు, ప్రవ్వా, నీతో కూడా చెరలోనికి నీ
ఎత్తుకుని మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేను కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. పేతురు తన మీద తనకు చాలా గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నాడు. కానీ అతను అసలు అంతరంగం ఏంటో దేవునికే తెలుసు. కాబట్టి దేవుడు అతనికి అది చూపించదలచి ఈ సాతానుకు అనుమతి ఇచ్చారు. ఎవరికి వారము మన గురించి మనం గొప్ప అభిప్రాయమే కలిగి ఉంటాం, కానీ నిజంగా పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎలాంటి వారం అనేది. అందుకే నేను అంటాను, పరీక్షలు వచ్చేది దేవుడు మనల్ని పరీక్షించేది మనం ఏంటో దేవుడు తెలుసుకోవడానికి కాదు, మనల్ని చూపించడానికి, మనం తెలుసుకోవడానికి. అందుకే పౌలు రాశాడు, ఎవడును తను తాను ఎంచుకుని దాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అని. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తను ఎంచుకునవలను అని. అంటే నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి నేను నా విశ్వాస పరిమాణాన్ని బట్టి నేను బ్రతకాలి. అలాగే ప్రతి ఒక్కరం ఎవరైనా వారి విశ్వాస పరిమాణానికి మించి పని చేయగోరితే తొట్టిల్లిపోయే అవకాశం ఉంది, దారి తొలగిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. అందుకని తమను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటుంటే అట్టి వారిని తమ పరిమాణంలో, అంటే వారి బౌండరీస్ ఏంటో వారికి తెలియటానికి ప్రభు కొన్నిటిని అనుమతిస్తారు. అలాగే ఇక్కడ పేతురుకు కూడా అనుమతించారు. మళ్ళీ తానే విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నారు. ఆయన చేశారు గనుకనే, ఆయన ప్రార్థన విజ్ఞాపన చేశారు గనుకనే పేతురు తిరిగి పశ్చాత్తాపడి మారు మనసు నుండి పాపక్షమాపణ వేడుకున్నాడు. ఆ తర్వాత ప్రభు చెప్పినట్లు తన సహోదరులను కూడా స్థిరపరిచాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, యేసు ప్రభుతో నిలిచిన వారికి రాజ్యము సిద్ధమై ఉంది. కానీ ఆ మహిమకు ముందు పరీక్షలు, శోధనలు తప్పవు. సాతాను జల్లించొచ్చు, మనం పడిపోవచ్చు కూడా. కానీ ప్రభు మన కొరకు చేస్తున్న విజ్ఞాపన వ్యర్థం కాదు. అందుకే పేతురు పడిపోయిన తిరిగి లేచి ఇతరులను స్థిరపరచగలిగిన గొప్ప నాయకుడయ్యాడు. సంఘ చరిత్రలో మొదటి ప్రసంగికుడు పేతురే. అందరూ అపోస్తులను చూసి పెంతెకోస్తు పండగ నాడు వీరు మత్తులో ఉండి ఏదో మాట్లాడుతున్నారు రకరకాల భాషల్లో అని అనుకున్నారు. కానీ పేతురు ధైర్యంగా లేచి ఇది మత్తు కాదు, దేవుని శక్తి అని ప్రకటించి అనేకులను ఆ రోజున దేవుని రాజ్యంలో చేర్చగలిగాడు. మన సొంత శక్తి మీద ఆధారపడితే మనం ఎక్కడికి చేరుకోలేం, కానీ దేవుని కృప మీద ఆధారపడితే ఎంత స్థాయికైనా దేవునిలో మనం ఎదగగలమని తెలుస్తుంది. మనం ఆత్మలో సాధించాల్సింది చాలా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందామా? మా బలహీనతల్లో మాకు సహాయం చేయగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలా సార్లు మా జీవితాల్లో మేము శోధనలో, శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు మేము పడిపోయే అవకాశాలే ఎక్కువ మాకు కనబడుతూ ఉంటాయి. దయచేసి అలా పడిపోకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. ఒకవేళ మేము పడిపోయినా తిరిగి లేపగలిగిన గొప్ప శక్తిమంతుడు గనక అయా, తిరిగి లేచినప్పుడు నా తండ్రి మళ్ళా మా మనస్సు మార్చుకుని మమ్మల్ని సిద్ధపరిచి అనేకులకి ప్రయోజనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఆ రీతిగా ఉండటానికి కావలసిన ఆత్మబలమును, శక్తిని, నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఈ మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.